యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. మరణమైన తరువాత నదులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీయు నేను కనిపెట్టి ఉందును. మరణమైన తరువాత మనుషులు మరో జీవితం ఉందా లేదా? మరణం మన అంతం కాదు. ఈ లోక జీవనమే ప్రాముఖ్యం కాదు. లాజరు దరిద్రుడైన కనిపెట్టుకున్నాడు దేవుని విడుదల కొరకు, కనిపెట్టుకున్నాడు దేవుని ఇచ్చే పరలోకం కొరకు. కనిపెట్టాడే గాని కృంగిపోలేదు. లేక ఆ ధనవంతుడిని చూసి కొన్ని ట్రిక్స్ నేర్చుకొని దొంగ వ్యాపారాలు చేసి తను కూడా ధనవంతుడు అవ్వడానికి ఆశించలేదు. చాలామంది మనం ఎప్పుడు చూసినా అదే పొజిషన్లో ఉన్నామురా, వాడిని చూడు పైకి వచ్చేస్తున్నారు, ఇలాగా దేవుడు దేవుడు అంటూ అబద్ధం ఆడకుండా ఉంటే, తప్పుడు మార్గాలు తొక్కకుండా ఉంటే, దుర్వ్యాపారం చేయకుండా ఉంటే, కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటే మనకు ఉద్యోగమే దొరకదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి సర్టిఫికెట్లు కావాలి. అందరి సగానికి సగం మంది పెట్టే ఏంటో చెప్పండి, ఫేక్ సర్టిఫికెట్లు. నువ్వు జాబ్ చేయకుండానే, నీవు ట్రైనింగ్ అవ్వకుండానే అని ఒక సర్టిఫికెట్ ఇచ్చుకొని పెట్టేస్తారు. తప్పుడు పునాది మీద బ్రతుకును కట్టుకుంటున్నారు. ఈ ఫేక్ సర్టిఫికేట్స్తో ఉద్యోగం నాకు ఆశీర్వాదం కాదు అని వాక్యం వింటుండగా మనస్సాక్షి గుచ్చుకోవాలి. దేవుని మందిరానికి వచ్చేవాడు సత్యం అనే పునాది మీద జీవితాన్ని కట్టుకుంటాడు. తప్పుడు నిర్ణయాలు చేసినప్పుడు వాటిలో దుష్టులు వర్ధిల్లుతారు, కానీ అది తొందరలోనే దుష్టులకు విజయము కొద్ది కాలం ఉంటుంది. కాసేపు అలా ఫరిష్ అయినట్టు కనపడతారు, కానీ వారి జీవితం భయంకరంగా ఉంటుంది. చిన్న జాబ్ అయినా పర్వాలేదు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అబద్ధము చేసి గొప్పది సంపాదించుకొనుట కంటే నిజం చెప్పి మేలైనది కలిగి ఉండటం మేలు. తొందరపడి ఏదో సంపాదించుకుంట కంటే దేవుడు ఇచ్చే వరకు కనిపెట్టి పొందటం చాలా మంచిది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ లోకంలో ఎక్కడ చూసినా కంగారు లోకంగా ఉందయ్యా. కంగారు పడి కష్టాలు కొని తెచ్చుకునే వారిగానే మనుషుడు ఉన్నాడయ్యా. దేవుడు తగిన సమయమందు సమస్తము చేయగలడని నిరీక్షణ కలిగిన జనముగా మేము ఉండడానికి సహాయము చేయము. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు గనుక, ఒక పని కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తాడు గనుక, పైనుండి శక్తి పొందే వరకు కనిపెట్టడానికి సహాయము చేయండి. ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకోవడానికి సహాయము చేయండి. నీ రాకడ కొరకు నిరీక్షణ కలిగిన జనముగా కనిపెట్టు వారిగా ఉండుటకు మాకు సహాయము చేయండి. మరణమైన తర్వాత జీవితం ఉంది కాబట్టి మరణమైన కనిపెట్టడానికి, మరణం వరకు కనిపెట్టడానికి సహాయము చేయండి. ఈ ఆలోచనల కొరకు కనిపెట్టువారిగా, నీ చిత్తములో సాగువారిగా ఉండుటకు, ఇప్పటికే మేము చేసిన పొరపాటులు ఉంటే, తప్పుడు నిర్ణయాలు ఉంటే, ఈ రోజున మరలా పశ్చాత్తాపంతో నీ పాదాల దగ్గరకు వచ్చి ఇక మీదట నీ సన్నిధిలో కనిపెట్టి నీ చిత్తమే నెరవేర్చుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును చేరువచ్చిన మనందరికి ఇప్పుడును సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్.